వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. మనసుంటే మార్గం ఉంటుంది. సమాజానికి సేవ చేయాలన్న ఒక దృక్పథం ఉంటే ఏదో విధంగా సమాజానికి సేవ చేసేందుకు, లేదంటే ఆకలేస్తే అన్నం పెట్టాలి, దాహం వేస్తే నీళ్ళు ఇవ్వాలి, ఇదే మానవత్వం అని చెప్పి మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి కొద్దిమంది శ్రీకారం చుట్టడం జరిగింది. గత 4 ఏళ్ళుగా ప్రజలకు, అంటే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, తల దాచుకునే వారికి కావచ్చు, అసలు రూపాయి కూడా ఖర్చు చేయని వారికి ఉచితంగా ఛాయ, స్నాక్స్ వీటి అందిస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారు. అది కేబీఆర్ పార్కు ఎదురుగా ఉన్న ఈ సంస్థను చూస్తే మనకు అర్థమవుతుంది. చూడొచ్చు పైన డాక్టర్ రవీంద్రనాథ్ ఫౌండేషన్ ఫ్రీ ఛాయ్ అని చెప్పేసి ఈ గ్రూప్కి సంబంధించి కడక్ హౌస్ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లూ కేఫ్ అని చెప్పేసి మరొకటి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, వీరు అంటే స్వయంగా ఇక్కడ ఛాయను తయారు చేసి ఇక్కడ ఎవరైతే వినియోగదారులు వస్తారో వారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 2022లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే 4 ఏళ్ళుగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతుంది. మరొక వైపు ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వారందరికీ ఉచితంగా ఫ్రీ ఛాయ్ ఇస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ఛాయ్ మరి అందుబాటులో ఉంది. అయితే మధ్యాహ్నం 11 నుండి 12 గంటల వరకు అల్పాహారం, ఏదైనా స్నాక్స్ కావచ్చు, ఏదంటే ఫుడ్ కావచ్చు, లేదంటే స్వీట్ కావచ్చు, ఇలా డిఫరెంట్గా ఇక్కడ వినియోగదారులు రోడ్ల పక్కన వెళ్ళే వారందరూ కూడా ఉచితంగా సేవ చేస్తున్నారు. ప్రతిరోజు ఇక్కడ వస్తుంటాం, తీసుకుంటాము. సమయానుకూలంగా ఈ టైంకి వస్తాము, పోతాము. ఛాయ్ మటుకు చాలా శ్రేష్టమైన ఛాయ్, టేస్ట్గా ఉంటుంది. డబ్బుడేం తీసుకోరు ఇక్కడ. మీరు అన్నట్టుగానే కాంటినెంటల్ అని బ్రూ కాఫీ ఉంది, కాఫీ పొడి. వాళ్ళ కంపెనీ యాడ్ డెవలప్మెంట్ కోసం, క్వాలిటీని పబ్లిక్లో తెలియడం కోసం వాళ్ళు కాంటినెంటల్ బ్రూ వాళ్ళు ఫ్రీగానే కాఫీ చేసి ఇస్తున్నారు కొన్ని చోట్ల. దాన ధర్మాలు చేసే ట్రస్టులు ఉంటే మంచినీళ్ళు, ఫుడ్ మాత్రం ఫ్రీగా ఇస్తున్నారు. తెలిసి నేను ఎప్పుడు ఇటు తిరుగుతూ ఉంటా, అందుకని అవి సాయిబాబా బొమ్మని పెట్టి ఇస్తారు. కాఫీ, టీ అని తెలుసు నాకు. టీ వరకే ఇస్తారు ఇక్కడ, కాఫీ కానీ. ఫ్రీ ఛాయ్ కౌంటర్ అంటే కేబీఆర్ పార్క్ పక్కన టెక్జోన్ ఆఫీస్ అని ఉంది. వాళ్ళు ఈ స్టార్ట్ చేసింది 2022 నుంచి స్టార్ట్ చేసినారు ఇక్కడ. నేను వచ్చింది 2022, ఇంతకుముందు ఎప్పుడుందో తెలియదు. నేను అపార్ట్మెంట్ అయింది 2022 ఫిబ్రవరిలో వచ్చిన. అప్పటి నుంచి కంటిన్యూగా అట్లే నడుస్తుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూస్. ఎవరైనా కానీ, చిన్న పెద్ద ఎవరైనా కానీ, వాకింగ్ వచ్చిన వాళ్ళు, దవాఖాన వాళ్ళు, ఎవరైనా ఎన్ని మంది అందరికి చేస్తున్నాం ఫ్రీ ఛాయ్. అంటే పబ్లిక్ సేవ గురించి మంచిగానే అనిపిస్తుంది. మనం చేయకపోయినా ఏదో ఒకరి ద్వారా మనం సేవ చేస్తున్నాం కదా అని మేము అనుకుంటున్నాం. అడుగుతున్నారు కొద్దిమంది, డబ్బులు డొనేషన్ ఇస్తామని. అంటే మా ఓనర్ డొనేషన్ గీషన్లు ఏం తీసుకోరు, ఛాయలు మాత్రం వచ్చిన వాళ్ళకి ఫ్రీ ఇచ్చేస్తున్నామని అడుగుతున్నాం. చాలా కొద్దిమంది డొనేషన్ అడుగుతారు. డొనేషన్ ఇస్తాం మేము, మీ సార్ పేరు చెప్పమని. డొనేషన్ మేము తీసుకోము, ఛాయ్ ఫ్రీ తాగుతామని ఛాయ్ ఇచ్చేసి పంపించేస్తాం. ఏం అడగరు. ఎవరు తెలవని వాళ్ళు అడుగుతారు, ఛాయ్ పైసలు ఇవ్వాలని. పైసలు కాదు, ఫ్రీ ఉంది, బోర్డు ఉంది, మీద బోర్డు చూసుకోమంటాం అంతే. ఛాయ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. డైలీ 11-12 గంటలకు స్నాక్స్ ఉంటుంది, పులిగోర ఏదో ఒకటి డైలీ ఒక ఐటెం. రాత్రి మధ్యాహ్నం 12 గంటలకు మా ఎండి సారే పంపిస్తాడు. మాకైతే ఈ సేవలు చేయడం, నేను చేయకపోయినా ఏదో వీళ్ళ ద్వారా నేను ఈ సేవ చేస్తున్నా కదా పబ్లిక్ అని ఒక హెల్త్ కనిపిస్తుంది, తృప్తి అనిపించింది. కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నా సేవ నేను చేస్తున్నా లేదా అని, కానీ దీని ద్వారా నేను సేవ చేయగలుగుతున్నా. దానికోసమే 3 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ సేవ చేసేందుకు వెనకాల ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయన ఒక డాక్టర్గా పనిచేశారు. ఆయన ఆశయంను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి, అంటే గ్రేటర్ హైదరాబాద్లో, లేదంటే హైదరాబాదు మహానగరంలో ఉచితంగా ఏది దొరకదు. ఒకవేళ స్వచ్ఛంద సంస్థలు ఇస్తే ఫుడ్ కానీ, లేదంటే మిగతా ఏది అని ఇవ్వడానికి డొనేషన్స్ తీసుకొని ఇచ్చేందుకు అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి డొనేషన్స్ లేకుండా స్వయంగా ఏదైతే రవీంద్రనాథ్ డాక్టర్ ఉన్నారో ఆయనే స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి ఉచిత టీ కావచ్చు, ఉచిత అల్పాహార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరొక వైపు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ టీ తాగుతున్నారు. దాన్ని మరి అక్కడ ఉన్న స్నాక్స్ కూడా తీసుకొని వారి ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఆకలిని తీర్చుకునేందుకు ఒక గొప్ప అవకాశం ఉంది. ఇలాగున ఇతరులను, వీరిని చూసి ఎవరైతే ఈ డాక్టర్
డాక్టర్ ఉన్నారు. ఈ డాక్టర్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది పేదలు లేదంటే రెక్కాడితే డొక్కాడని వాళ్ళు చాలామంది ఉన్నారు, లేదంటే వైద్య సేవల కోసం వచ్చేవారిని వారికి కూడా కొంత సహాయం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మనం చెప్పుకున్నాం ఏదైతే అంటే మన పెద్దలు చెప్పారు, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి లేదంటే దేశ సేవకు ఇవ్వాలి అని చెప్పేసి ఆ విధంగా తాము సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఆలోచనతో తాము ఈ ఫ్రీ చాయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంకా అనేకులు కనుక ఇలాగన బయటికి వచ్చి సేవ చేస్తే సమాజంలో ఆకలి లేని రాజ్యాన్ని నిర్మించేందుకు ఒక అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరి ఆకలిని తీర్చేందుకు అవకాశం ఉంది అంటున్నారు. కెమెరామెన్ సుజిత్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.